నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు తోడుగా ఉండే నలుగురిని సంపాదించుకో. నువ్వేంటో ఇతరులకు తెలియాలంటే సహాయం చేసి చూడు. వారేంటో నువ్వు తెలుసుకోవాలంటే సహాయం అడిగి చూడు. గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు కావు ఇవి. ధనం చూసి మర్యాద ఇచ్చే రోజులు ఇవి. ఎంత ధనం ఉంటే అంత విలువ. కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగపాము అవుతుందట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళే మన సమయం బాగలేనప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు. ఆలోచనలు ఉన్నంత మాత్రాన విజయం రాదు. చర్యలు ప్రారంభించినప్పుడే మార్గం కనిపిస్తుంది. ఒక్క అడుగు ముందుకు వెయ్యి, నీ గమ్యం నీకే దగ్గరవుతుంది. నిన్ను విమర్శించే వాళ్ళకి నువ్వు ఇచ్చే అతిపెద్ద శిక్ష వాళ్ళు నీ కళ్ళ ముందున్నా సరే వాళ్ళను అసలు పట్టించుకోకపోవడం. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమేం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. పుకార్లదేముంది? మనమంటే గిట్టని వారు 100 పుకార్లు పుట్టిస్తారు. ఒక మనిషిని నమ్మి వెంట నడిచినప్పుడు కదా ఆ మనిషి గురించి నిజాలు అబద్ధాలు తెలిసేది. నమ్మకం లేని వ్యక్తికి బాధ్యత లేదా రహస్యమైన వస్తువు అప్పగించడం అంటే తప్పు మనిషికి అధికారం ఇచ్చినట్టు, దొంగ చేతిలో తాళం చెవి పెట్టినట్టు. మనసు లేని వాళ్ళ దగ్గర న్యాయం, ప్రేమ ఆశించడం వృధా. వాళ్ళు ఎప్పుడూ తప్పులే వెతుకుతారు. మోసం చేయడం అంటే ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. మనం బాగా నమ్మిన వాళ్ళు మన వెంట ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చేసే పని. నేస్తమా, అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లల్లోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణమే ఆలోచించి అడుగు వేయాలి. మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడుతారు. ఆ విషయం మనకు తెలిసినప్పుడు అడగాలి, కడిగేయాలి అని ఆవేశపడకూడదు. ఏమీ జరగనట్లు ఉండాలి. ఆవేశపడ్డామనుకో తప్పు ఒప్పుకోరు సరికదా. మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనకే తప్పుగా చూపిస్తారు. మనం శాంతంగా ఉండడం చూసి వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే పోగొట్టుకుంటారు. నేస్తమా, జీవితం మనకు ఇచ్చే విలువైన బహుమతి సమయం. దాన్ని మనం దేనికోసం కేటాయిస్తున్నామో ఆలోచించుకోవాలి.